హలో ఫ్రెండ్స్, నేను మీ సౌరభ్. సో ఇవాళ వీడియో ఏమో మా కాలేజ్ని చిన్న వాకింగ్ టూర్ చేశాను అనమాట. సో అది మీకు షేర్ చేద్దామని చేశాను. సో ఇదేమో మా కాలేజ్ పేరేమో ICFAI బిజినెస్ స్కూల్, ICFAI బిజినెస్ స్కూల్ అంటారు. సో ఇది హైదరాబాద్ క్యాంపస్ అనమాట. హైదరాబాద్ సిటీలో లేదు, ఇది హైదరాబాద్ అవుటర్స్లో శంకర్పల్లి వెళ్ళే దారిలో దొంతనపల్లి ఊర్లో ఉంది ఈ కాలేజ్. సో ఈ కాలేజ్ ఫస్ట్ ఇప్పుడు మనం చూపిస్తుందేమో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్లోకి వస్తే ఫస్ట్ మీకు కనిపించేది ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్, అంటే BBA MBA ఉంటుంది. సో అది ఎంట్రన్స్ అనమాట. పక్కన 2 స్టేర్స్ ఉన్నాయి కదా, అది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి. దానికి మా కాలేజ్లో పేరేమో స్పానిష్ స్టేర్స్ అంటారు. సో ఈ గార్డెన్ కనిపిస్తుంది కదా, ఇదేమో మన సినిమా ఉంది కదా నందమూరి బాలకృష్ణ గారిది, అక్కడ షూటింగ్ చేశారనమాట. సినిమా చూస్తే మీకు సేమ్ తెలుస్తుంది. సో ఇదేమో కేస్ రీసెర్చ్ సెంటర్ అనమాట. సో అది అటుపక్క ఉన్నదేమో అకాడమిక్స్ ఆఫీస్. సో అక్కడ నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్తే క్లాస్ రూమ్స్ ఉంటాయి. సో క్లాస్ రూమ్స్ ఏమో స్టెప్ బై స్టెప్ ఉంటుంది అనమాట, అంటే చిన్న కాన్ఫరెన్స్ రూమ్లా ఉంటుంది. సో ఇంటీరియర్ చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో ఇది మా క్లాస్ అన్నమాట. చూస్తే మీకు చైర్స్ కూడా మంచి కంఫర్టబుల్ చైర్స్, బాగుంటుంది అనమాట క్లాస్. సో క్లాస్ రూమ్ బయటకు వచ్చాక ఇక్కడ సెంటర్లో దీన్ని డోమ్ ఏరియా అంటారనమాట. ఈ డోమ్ ఏరియా దగ్గర చాలా ఈవెంట్స్ అవి జరుగుతాయి. సో అది అటుపక్క మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్తే ఇక్కడ టీచర్స్ స్టాఫ్స్ అది ఉండే క్యాబిన్స్. అక్కడి నుంచి జస్ట్ ఇలా బయటికి వస్తే బయటన బ్రూ కెఫే అనే ఏరియా అనమాట. అన్ని రకాలు దొరుకుతాయి, స్నాక్స్ ఐటమ్స్ అన్నీ. సో అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వస్తే సో ఇది చాలా ఈవెంట్స్ అన్నీ జరిగే చోటు అనమాట. ఆ స్టేజ్ మీద సో ఈవెంట్స్ జరిగినప్పుడు అలా ఉంటుంది అనమాట ఈ ఏరియా మొత్తం. సో స్టేజ్కి స్ట్రైట్ ఆపోజిట్లో ఈ బిల్డింగ్ మొత్తం లైబ్రరీ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. ఈ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఇది ఒక రీడింగ్ రూమ్ అనమాట. లోపలికి వెళ్ళి బాగా చదువుకోవచ్చు, డిస్కషన్స్ కూడా జరుగుతాయి అన్నమాట అన్నిటికీ. ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే అసలు మెయిన్ లైబ్రరీ అక్కడ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కలిపి ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఏమో మీకు న్యూస్ పేపర్స్, తర్వాత కూర్చొని చదువుకోవడానికి బుక్స్ కూడా కూర్చొని చదువుకోవడానికి ప్లేసెస్ అనమాట ఇది. సో అన్ని రకాల బుక్స్ దొరుకుతాయి ఇక్కడ. ఆన్లైన్ ఇది కూడా ఉంటుంది. సో అక్కడి నుంచి బయటకు వస్తే మనకి ఇక్కడ జెరాక్స్ షాపు, తర్వాత ఇది కంప్యూటర్ ల్యాబ్ ఉందన్నమాట. సో కంప్యూటర్ ల్యాబ్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్లోంచి లోపలికి వస్తే ఇక్కడ కొన్ని క్లాస్ రూమ్స్, తర్వాత పైకి వెళ్ళడానికి స్టేర్స్ ఉంటాయి. సో అక్కడి నుంచి మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇందాకలా అటుపక్క నుంచి చూపించాను కదా, ఇప్పుడు ఇటుపక్క నుంచి చూపిస్తున్నా. సో మొత్తం అకాడమిక్స్ ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి బయటకు వచ్చి లెఫ్ట్కి వచ్చిన తర్వాత ఇదంతా బీటెక్ అనమాట, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆ బిల్డింగ్ స్ట్రైట్ ఆపోజిట్లో మీరు లోపలికి ఎలాగొస్తే మెస్ 1, మెస్ 2, తర్వాత హాస్టల్స్ అవన్నీ ఉండే చోటు. సో ఇప్పుడు ఇది కనిపిస్తుందా, దీన్ని అంతా క్యాటర్పిల్లర్ అంటారనమాట. మన క్లాసెస్ నుంచి డైరెక్ట్గా హాస్టల్స్కి రావడానికి ఇది ఒక దారి. సో ఇదేమో మెస్ 1 అనమాట. అటుపక్క నుంచి స్ట్రైట్గా లోపలికి రాగానే మెస్ 1 ఉంటుంది. మెస్ 1 లోపల ఫస్ట్ ఒక మీకు పానీపూరి, బేల్పూరి బండి ఉంటుంది చిన్నది. సో దానికి పక్కనే డైనింగ్ హాల్ 1 ఉంటుంది. సో దానికి స్ట్రైట్ ఆపోజిట్ డైనింగ్ హాల్ 2 ఉంటుంది. లోపల ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకున్నా, కానీ మార్నింగ్ వీడియో తీయడం వల్ల ఓపెన్లో లేదు. సో పైకి వెళ్తే పైన ఇంకో డైనింగ్ హాల్ ఉంటుంది అనమాట. ఆ పైన ఉన్న డైనింగ్ హాల్ అయితే కొంచెం పెద్దది కింద దానితో కంపేర్ చేస్తే. మళ్ళీ ఆ డైనింగ్ హాల్ 3కి స్ట్రైట్ ఆపోజిట్లో ఇక్కడ క్యాంటీన్ అనమాట. సో ఈ క్యాంటీన్లో అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి. అక్కడ కూర్చొని తినచ్చు. అది కాకుండా ఫ్రైడ్ రైస్, నూడిల్స్,
వెజ్ డ్రై ఐటమ్స్, నాన్ వెజ్ డ్రై ఐటమ్స్, తర్వాత చిప్స్, స్నాక్స్, కూల్ డ్రింక్స్, అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి. ఫ్రెష్ జ్యూస్ కూడా ఉంటుంది, ఫ్రూట్స్ అవి కూడా ఉంటాయి. సో అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చి స్ట్రైట్గా వెళ్తే ఇంకా హాస్టల్స్ అవి వస్తాయి. కానీ ఇక్కడ నేను స్టేషనరీ షాప్ చూపించడం మర్చిపోయాను మీకు. ఇక్కడ మెస్ 1 ఎంట్రన్స్కి స్ట్రైట్ ఆపోజిట్లో స్టేషనరీ షాప్ ఉంటాయి. అన్ని రకాల స్టేషనరీస్ దొరుకుతాయి. తర్వాత మీకు ఎదురుగుండా కనిపిస్తున్న బిల్డింగ్ ఏమో E&F బ్లాక్ అంటారనమాట. బాయ్స్ హాస్టల్ E&F బ్లాక్. దానికి స్ట్రైట్ ఇటుపక్క లెఫ్ట్ సైడ్ ఆపోజిట్లో ఏమో ABCD హాస్టల్స్ ఉంటాయి, అది కూడా బాయ్స్దే. ఆ ABCD హాస్టల్ స్ట్రైట్ ఆపోజిట్లో మీకు వాలీబాల్ కోర్ట్ ఉంటుంది. ఈ వాలీబాల్ కోర్ట్లో కూడా స్టూడెంట్స్ అందరూ బాగా ఆడతారు. మనకి అవకాశం దొరకడం చాలా కష్టం, వెయిట్ చేయాలి మన అవకాశం కోసం. దాని పక్కన బిల్డింగ్స్ కనిపిస్తున్నాయా, అవి G&H హాస్టల్స్ అనమాట. సో ఇదిగో ABCD హాస్టల్స్ మీకు చూపిస్తున్నా. ABCD ఏంటంటే 4 బ్లాకులు ఒకే అంటే పెద్ద బిల్డింగ్ అనమాట. మనకి మెస్ 1 ఎంట్రన్స్లో స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది అనమాట. సో దాని పక్కన మీకు GH హాస్టల్ ఉన్నది అన్నాను కదా. G ఏమో అటుపక్క ఎంట్రన్స్, అదేమో గర్ల్స్ది. H బ్లాక్ ఏమో ఇది బాయ్స్ది. సో రైట్ సైడ్ మీకు ఒక బిల్డింగ్ కనిపిస్తుందా, ఇది H బ్లాక్ హాస్టల్ అనమాట. ఇదిగో మీకు H బ్లాక్ హాస్టల్ ఎంట్రన్స్ చూపిస్తున్నాను చూడండి. సో అక్కడి నుంచి H బ్లాక్ స్ట్రైట్ ఆపోజిట్లో నడుచుకొని వెళ్తే మెస్ 2కి వెళ్తారనమాట. ఇక్కడ నుంచి ఆ మెస్ 2కి లెఫ్ట్ సైడ్ మీకు QRS హాస్టల్ ఉంటుంది. ఇదిగో QRS హాస్టల్ బిల్డింగ్ అనమాట అది. ఇది మెస్ 2 ఏమో సేమ్ మెస్ 1 లాగే ఉంటుంది. లోపల ఐటమ్స్ కూడా సిమిలర్ ఐటమ్సే దొరుకుతాయి. సో అక్కడ నుంచి స్ట్రైట్గా ఇటుపక్క వస్తే మీకు లెఫ్ట్ సైడ్ ఏమో మీకు బర్త్డే కేక్ కటింగ్ పాయింట్ ఉంటుంది అనమాట. అది స్ట్రైట్ H బ్లాక్ ఎంట్రన్స్కి ఆపోజిట్లో ఇలాగా లెఫ్ట్ సైడ్కి ఉంటే ఇది ఈ చెట్లన్నీ ఉన్న ఏరియా ఏమో బర్త్డే కేక్ కటింగ్ పాయింట్. సో బర్త్డేస్ అవి ఉంటాయి, ఇక్కడ కేక్ కట్ చేస్తారనమాట. అక్కడి నుంచి లోపలికి వెళ్తే మీకు కోర్ట్స్ అవి ఉంటాయి, అంటే స్పోర్ట్స్ కోర్ట్స్ అవన్నీ. ఫస్ట్ ఉన్నదేమో రైట్ సైడ్ ఏమో పెద్ద గ్రౌండ్ కనిపిస్తుంది, ఇది ఫుట్బాల్ గ్రౌండ్ అనమాట. ఫుట్బాల్ గ్రౌండే కాదు, ఫుట్బాల్ ఎవరు ఆడినప్పుడు క్రికెట్ కూడా ఆడతారు. సో అది లెఫ్ట్ సైడ్ ఏమో మీకు కనిపిస్తుంది టెన్నిస్ కోర్ట్స్. ఫుట్బాల్ గ్రౌండ్లో ఏమో మీకు ఎక్సర్సైజెస్, అన్ని రకాల ఎక్సర్సైజెస్ అవి కూడా చేసుకుంటారు. ఈ టెన్నిస్ కోర్ట్ పక్కనే మళ్ళీ మీకు బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది అనమాట. ఈ రైట్ సైడ్ మీకు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది అది ఫుట్బాల్ కోర్ట్కి ఆపోజిట్లో. అదేమో మీకు బ్యాడ్మింటన్ కోర్ట్ అండ్ స్టేడియం అనమాట, ఇండోర్ స్టేడియం. అది తర్వాత అటుపక్క వెళ్ళినప్పుడు చూపిస్తా. ఈ బాస్కెట్బాల్ కోర్ట్ పక్కనే మీకు స్విమ్మింగ్ పూల్ కూడా ఉందన్నమాట. ఈ స్విమ్మింగ్ పూల్ అయితే చాలా పెద్దది, చాలా లాంగ్ కూడా ఉంటుంది. నేను చిన్నది ఉంటుందని ఫస్ట్ వెళ్ళినప్పుడు అనుకున్నా, కాకపోతే పెద్దదే ఉందన్నమాట. నేను చాలాసార్లు స్విమ్మింగ్ కూడా చేశాను, బాగానే మెయింటైన్ చేస్తున్నారు, వాటర్ అది కూడా బాగుంది. సో అది స్విమ్మింగ్ పూల్. మళ్ళీ మొత్తం వెనక్కి వచ్చి మళ్ళీ మీకు మెస్ 2 ఎంట్రన్స్ దగ్గర నుంచి మళ్ళీ ఇటుపక్క ఏంటో చూపిస్తాను ఏమున్నాయో. ఇందాక లెఫ్ట్ తిరిగాం కదా స్టేడియంస్, బర్త్డే కేక్ కటింగ్ పాయింట్ అవన్నీ చూడడానికి. లెఫ్ట్ తిరగకుండా మళ్ళీ స్ట్రైట్ వెళ్తే మీకు లా స్కూల్ అవన్నీ వెళ్ళచ్చు. స్ట్రైట్గా నడుచుకొని వెళ్ళినప్పుడు మీకు రైట్ సైడ్కి వెళ్తే ఇందాక G బ్లాక్ అటుపక్క ఎంట్రన్స్ ఉంటుంది అన్నాను కదా, అదనమాట. G బ్లాక్ అనేది గర్ల్స్ది. GH బ్లాక్ ఇదేమో ఫ్యాకల్టీ ఆఫ్ లా పక్కన చిన్న మీకు క్లినిక్ ఉంటుంది, డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేస్తారు. మెడిసిన్స్ కూడా బాగుంటాయి అన్నమాట. ఎమర్జెన్సీ కేసెస్ అయితే అంబులెన్స్ కూడా ఉంది, బయట హాస్పిటల్స్కి తీసుకెళ్తారు. సో అది దాటిన తర్వాత నెక్స్ట్ బిల్డింగ్ ఏమో ఇండోర్ స్టేడియం చెప్పాను కదా మీకు, అటుపక్క నుంచి చూపించాను. నేను ఇది లెఫ్ట్ సైడ్ లోపల చూపిస్తాను ఇప్పుడు. ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం అనమాట.
మొత్తం 3 బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉంటాయి. ఇందాకలా మీకు వాలీబాల్కి చెప్పినట్టే ఇది కూడా ఎప్పుడు ఆడుతూనే ఉంటారు జనాలు. మనకి అవకాశం ఛాన్స్ దొరికే అవకాశమే చాలా తక్కువ అనమాట. మనం వెయిట్ చేయాలి మన ఛాన్స్ కోసం. అవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత మీకు ఈ హాస్టల్స్ అవి ఉంటాయి. ఈ B1 B2 ఇవన్నీ BBA బీటెక్ వాళ్ళ హాస్టల్స్ అనమాట. సో అవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక పాండ్ ఉంటుంది. ఈ పాండ్లు అవి దాటుకొని వచ్చిన తర్వాత మీకు అక్కడ ఏదో కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. సో ఈ రైట్ సైడ్ ఈ బిల్డింగ్స్ అంతా హాస్టల్స్ బ్యాక్ సైడ్ అనమాట. గర్ల్స్ హాస్టల్ అవన్నీ. సో ఆ బిల్డింగ్ చిన్న బిల్డింగ్స్ ఉన్నాయి కదా, చిన్న హౌసెస్లో ఉన్నాయి కదా, అవేమో స్టాఫ్ హౌసెస్ అనమాట. సో అక్కడ నుంచి స్ట్రైట్గా వస్తే మీకు ఇదంతా ఈ పాండ్ ఏరియా. ఈ పాండ్ ఏరియాకి మళ్ళీ ఇటుపక్క వస్తే మీకు పొడవుగా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయా, అదంతా QRS హాస్టల్స్ అనమాట. గర్ల్స్ది QRS. సో ఇందాక మెస్ 2 నుంచి మీకు లెఫ్ట్ సైడ్ చూపించాను అదే అనమాట. సో ఒక రౌండ్ కొట్టేసాం. మనం చిన్న రౌండే కొట్టాం అనమాట. నేను ఇంకా చాలా చూపించలేదు. ఈ వేరే వేరే హాస్టల్స్ అవి ఉన్నాయి. అటుపక్క పెద్ద రౌండ్ వేస్తే మీకు కనిపిస్తుంది అనమాట. సో అదిగో చూపిస్తున్నాను మీకు. అటుపక్క గోడ కనిపిస్తుంది లెఫ్ట్, ఆ గోడ అటుపక్క అక్కడ దారి ఉందనమాట. మొత్తం తిరిగి అలా చూపించవచ్చు. సో ఇప్పుడేమో మన హాస్టల్ రూమ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇదేమో నా రూమ్ కాదనమాట, ఎవరో ఖాళీ చేసి వెళ్ళిపోయిన రూమ్. బట్టలు అవి పెట్టుకోవడానికి కబోర్డ్స్ ఉన్నాయి, మంచం ఉంది, బెడ్ ఉంది, చెప్పుల స్టాండ్ ఉంది, చదువుకోవడానికి టేబుల్ చైర్ ఉంది. సో అన్నీ ప్రాబ్లం లేదనమాట. బాల్కనీ కూడా ఉంది. బాల్కనీలో మీరు బట్టలు ఆరేసుకోవచ్చు. సో బాల్కనీ వ్యూ చూస్తే మీరు ఇందాక ABCD నుంచి H బ్లాక్ మెస్ 2కి దారి ఉంది కదా, ఆ వ్యూ అనమాట. అదొకటే కాదు, మనకి బాత్రూమ్స్ కూడా ఉంటాయి, కానీ ఇది అటాచ్ బాత్రూమ్స్ కాదు, కామన్ బాత్రూమ్స్. ఇది బ్రష్ అవి చేయడానికి అనమాట, సింక్ అది ఉంది. ఇదేమో షవర్ చేయడానికి. లెఫ్ట్ సైడ్ ఏమో అక్కడ వాషింగ్ మిషన్ ఉంటుంది, వాష్ చేసుకోవడానికి. బాత్రూమ్స్. ఇది హాస్టల్లోనే నైట్ క్యాంటీన్ అనమాట, టిక్కిల్స్ అని. ఇది ఈవినింగ్ నుంచి నైట్ 11 వరకు ఉంటుంది ఈ క్యాంటీన్. అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి. సో అది కాకుండా హాస్టల్స్లోనే లోపల బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంటుంది అనమాట. ఇది ఇండోర్ కాదు, అవుట్డోర్, అంటే బిల్డింగ్స్ మధ్యలో ఇలా ఉంటుంది. అది కాకుండా మీకు జిమ్ అది ఉంది కాలేజీలో, హాస్టల్స్లోనే. సో అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయి, నో ఇష్యూస్. బాగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. కార్డియోస్ చేయడానికి కూడా ఉన్నాయి అన్నీ. సో నో వరీస్. అదే కాకుండా మనకి హాస్టల్లోనే హెయిర్ సలూన్ లాగా ఒకటి ఉందన్నమాట. హెయిర్ కట్, ట్రిమ్మింగ్, బియర్డ్ ట్రిమ్మింగ్ అవన్నీ చేస్తారు బాయ్స్కి. సో నో ఇష్యూస్. అది కాకుండా హాస్టల్ లోపలే ఒక జెరాక్స్ షాపు, ప్రింటింగ్ అవన్నీ చేసి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే. IBSలో అడ్మిషన్ తీసుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you in the next video.